నమస్కారం అండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో పీఎం కిసాన్‌కైతే అందరూ కొత్తగా అప్లికేషన్‌లయితే చేస్తున్నారు. కానీ ఈ చేసేటటువంటి అప్లికేషన్‌లో ఎక్కువగా అప్లికేషన్‌లయితే రిజెక్ట్ అవుతున్నట్లు మనకు తెలుస్తుందండి. ఇది మనకి మన తప్పు వల్లనే రిజెక్ట్ అవుతున్నాయండి. ఇవి ఎక్కువగా రిజెక్ట్ అవ్వడానికి గల కారణాలనైతే నేను ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరిస్తాను. మీరు ఇవి గాని సరిదిద్దుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా పీఎం కిసాన్ డబ్బులైతే మీ అకౌంట్‌లో పడతాయండి. దీనికి గాను మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా యొక్క ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మొదటిసారిగా ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకి ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ రాష్ట్రాలలో మన యొక్క వ్యవసాయ భూమికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాలైతే గవర్నమెంట్ అనేది రైతులకు ఇష్యూ చేస్తుందండి. ఈ యొక్క ఇష్యూ చేసినటువంటి పట్టాదారు పాస్ పుస్తకానికి మన యొక్క ఆధార్ కార్డు నంబర్ అనేది లింక్ అయినదా లేదా అనేది ఫస్ట్ మనం వెరిఫై చేసుకోవాలి అండి. ఇది వెరిఫికేషన్ కానట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ గ్రామ సచివాలయాలు కానీ లేదా మీ సేవా సెంటర్లకు కానీ వెళ్ళి ఫస్ట్ దీన్ని లింక్ చేయించుకోండి. తర్వాత రెండవదిగా మన దగ్గర ఏదైతే ఆధార్ కార్డు ఉందో ఆ ఆధార్ కార్డుకి మన యొక్క మొబైల్ నంబర్ అనేది లింక్ అవ్వాలండి. ఎందుకు అంటే మనం ఫర్దర్గా ఏది చేయాలి అన్నా సరే మన యొక్క ఆధార్ కార్డు ద్వారా మన మొబైల్కి అయితే ఓటీపీ నెంబర్ వస్తుందండి. ఆ ఓటీపీ నెంబర్ని ఎంటర్ చేస్తే మాత్రమే ఇదైతే యాక్సెస్ జరుగుతుంది. అందుకోసమైతే మన ఆధార్ కార్డుకి ఫోన్ నంబర్ లింక్ చేయించడం కోసం మీరు మీ సమీపంలోని మీ సేవా సెంటర్కి వెళ్ళైనా చేయించుకోవచ్చు, లేదంటే మీ దగ్గరలోని బ్యాంకుల్లో అయినా సరే లింక్ చేస్తారండి ఆధార్ కార్డుకి ఫోన్ నంబర్ని. రెండవదిగా ఇది మీరు వెరిఫై చేసుకోవాలి. మనం మూడవదిగా కానీ వచ్చినట్లయితే మనకి మన పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి. ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి మన దగ్గర ఏదైతే ఆధార్ కార్డు ఉందో ఈ యొక్క ఆధార్ కార్డుని మనం లింక్ చేయించుకోవాలి అండి. ఇది మీరు వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ అవ్వని పక్షంలో మీరు బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో ఒక అప్లికేషన్ అయితే పెట్టేసి మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ని అయితే లింక్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే అండి. దీనిని మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత ఇవి 3 వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతగా ఏం చేయాలి అంటే మీరు పీఎం కిసాన్ కోసం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాలండి. ఈ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా పెట్టాలి ఏంటి అనేటటువంటి వివరాలను దానికి సంబంధించి మన ఛానల్లో అయితే ఒక వీడియో ఉంది. ఆ యొక్క వీడియోని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ విధంగా అయితే అప్లికేషన్ అయితే పెట్టచ్చండి. ఈ యొక్క అప్లికేషన్ పెట్టిన తర్వాత ఒక 20 to 30 డేస్ తర్వాత అయితే మీరు దీనిని ఈకేవైసీ అయితే చేసుకోవాల్సి వస్తుందండి. దీని ఈకేవైసీ ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను ఒక వీడియో చేశాను. అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఏదైతే చూసుకోవాలండి. తర్వాత మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసే టైంలో మన యొక్క ల్యాండ్ అంటే మన యొక్క వ్యవసాయ భూమి యొక్క వివరాలను మనం పొందుపరచాలండి. మన పట్టాదారు పాస్ పుస్తకాలలో వచ్చేసి మన యొక్క వ్యవసాయ భూమి వివరాలు అనేటటువంటివి ఎకర్స్లో ఉంటాయండి. కానీ మనం ఈ యొక్క పీఎం కిసాన్ అప్లికేషన్ పూర్తి చేసే టైంలో ఆ ఎకరాలను మనం హెక్టార్లలోకి కన్వర్ట్ చేసి అక్కడ ఎంటర్ చేయాలండి. ఈ విషయం చాలా మందికి తెలియక ఎకరాల్లోనే ఇస్తున్నారు, తప్పు. దాన్ని హెక్టార్స్లోకి కన్వర్ట్ చేయాలి అండి. అదేవిధంగా మనకి రైస్ కార్డు ఉంటుంది కదండి. మన రైస్ కార్డులో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక్కరికి మాత్రమే ఈ పథకం ద్వారా ఎలిజిబిలిటీ అనేది వస్తుందండి. కొన్ని కుటుంబాల్లో ఏంటి అంటే భార్య, భర్త, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఈ ముగ్గురు పేరు మీద పొలం వస్తుందండి. కానీ ముగ్గురు అప్లికేషన్ పెడతారు, కానీ ఎవరికో ఒకరికి మాత్రమే వస్తుంది. దీన్ని మీరు వెరిఫై చేసుకోవాలి. అదేవిధంగా ఈ రైస్ కార్డులో ఉన్నటువంటి వ్యక్తులలో మీ పిల్లలు ఏదైనా ప్రైవేట్ సాఫ్ట్వేర్ జాబ్ కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ చేస్తూ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పరిధిలో కానీ ఉన్నట్లయితే దాని ద్వారా ఇంట్లో పెద్దవాళ్ళైనటువంటి తల్లిదండ్రులకి కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అయితే రావండి. మీకు ఒకవేళ రావాలి అని కానీ అట్లయితే మీరు సచివాలయంకి వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డుకి స్ప్లిట్ ఆప్షన్ అయితే చేయించుకోవాలి అండి. ఆ స్ప్లిట్ ఆప్షన్ కోసం మీ కుమారుడు మీ కోడలికి సంబంధించి ఒక సపరేట్గా కార్డు, భార్య మీ పెద్దవాళ్ళైనటువంటి తల్లి తండ్రికి సపరేట్గా ఒక కార్డు చేయించుకోవాలి. అప్పుడు
ఈ యొక్క భార్య భర్త ఎవరైతే తల్లిదండ్రి ఉన్నారో వాళ్ళకైతే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉందండి. అదీగాక మనకి ఇప్పుడు ఆన్లైన్లో ఏం చెప్తున్నారంటే 2019 తర్వాత రిజిస్ట్రేషన్ జరిగినటువంటి భూములకు పిఎం కిసాన్ రాదు అని చెప్తున్నారండి. ఇది పచ్చి అబద్ధం అండి. నేనైతే నా పేరున 2020వ సంవత్సరంలో ఒకటి సేల్ డీడ్ ద్వారా కొంత పొలాన్ని అయితే విక్రయించడం జరిగినది. అదే సేల్ డీడ్తో నేనైతే పిఎం కిసాన్లో అప్లికేషన్ పెట్టాను. నిన్న 17వ విడత మోడీ గారు రిలీజ్ చేసినటువంటి 2000 రూపాయల డబ్బులు అయితే నాకు అకౌంట్లో పడ్డాయండి. నేనే దీనికి సాక్ష్యం. మనం అప్లికేషన్ పెట్టబోయే ముందుగా ఈ యొక్క వివరాలన్నీ మనం జాగ్రత్తగా కానీ చెక్ చేసుకున్నట్లయితే మనకు పిఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో పడటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత ఈ యొక్క పిఎం కిసాన్ వెబ్సైట్లో వచ్చేసి మన అప్లికేషన్ యొక్క స్టేటస్ని అయితే మీరు ప్రతి 4 డేస్కి 5 డేస్కి ఆర్ 1 వీక్కి ఒకసారి ర్యాండమ్గా చెక్ చేసుకుంటూ ఉండాలండి. మీ యొక్క స్టేటస్ మారకుండా అదే విధంగా మీకు కనపడుతూ ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి భూమి రికార్డులు, అంటే మీ దగ్గర ఉన్నటువంటి మీ పట్టాదారు పాస్బుక్, మీ 1B, మీ అడంగల్ యొక్క డీటెయిల్స్ తీసుకొని మీరు ఏదైతే పిఎం కిసాన్ అప్లికేషన్ పెట్టారో ఆ అప్లికేషన్ యొక్క కాపీని మీ అప్లికేషన్ నెంబర్తో ప్రింట్అవుట్ తీసుకొని మీ మండల హెడ్ క్వార్టర్లోని మీ ఎండిఓ గారిని కలిసినట్లయితే వాళ్ళు దీనికి అప్రూవల్ ఇస్తారండి. వాళ్ళ సైడ్ నుంచి అప్రూవల్ కానీ వస్తే మీకు అయిపోయినట్లే. మీ యొక్క పిఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్లో జమ అవుతాయండి. నేనైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ యొక్క విషయాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మా యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు ఫ్రెండ్స్.